హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. తిరుపతి బస్ స్టాప్ నుంచి జీవకోన టెంపుల్ జస్ట్ 3.5 కిలోమీటర్స్, లీలామహల్ సర్కిల్ నుంచి 2 కిలోమీటర్స్. ఎనీ టైమ్స్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. టెంపుల్ ఎంట్రన్స్లో శబరిమల యాత్రకు సంబంధించి వాల్ పోస్టర్ ఉంది. కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్ని సంప్రదించండి. ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు ప్రవచనాలు ఉంటాయి టెంపుల్లో. పూర్వాసుడేమి సామాన్యుడా, నేనిచ్చిన మంత్ర పఠిమ చెడిందా? ఓ సూర్యదేవా నీకంత ధైర్యం అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళేది? ఆ విధంగా ఆయనకు కోపం రాకూడదు. ఇకపోతే నీ సందేహమేమి? దేవతలకు మానవులకు ఎక్కడ కూటమి లేదంటావా? ఆ దేవరాజు అయినటువంటి దేవేంద్రుడు అహల్యను పొందలేదా? అప్పటికి తెలియకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుతాడు. నీవు నా ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ సోమవారం. ఈరోజు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇది మొత్తం ఆలయ ప్రాంగణం. ఈ ప్రాంగణంలో మీరు ఎక్కడైనా దీపం వెలిగించుకోవచ్చు. ప్రతిరోజు శివునికి అభిషేకంగా నీటి ధార పడుతూ ఉంటుంది. ఈ నీటి ధార ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవ్వరికీ అంతు చిక్కని మర్మం. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ గుండా వెళ్తే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. మనం ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మొత్తం మన తిరుపతి వ్యూ కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది, మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం ఇదే దారి గుండా వెళ్తే పైన వాటర్ ఫాల్స్ ఉంటుందంట. చాలామంది ఇదే దారిలో వెళ్తున్నారు.
ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాము. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది. వ్యూ పాయింట్ నుంచి కిందకు వెళ్ళిపోదాం. కింద రైట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్‌కి ఒక గొప్ప విశిష్టత ఉంది. అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలు ఈ టెంపుల్‌లో ఉన్నాయి. ఈ ఆలయంలో 18 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇంకా లేట్ చేయకుండా 18 ప్రదక్షిణలు స్టార్ట్ చేసేద్దాం. స్వామివారి 18 అవతారాలు మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. దర్శనం చేసుకొని బయటకు వచ్చే లోపల టైం 6 o'clock అయింది. టైం 6 o'clock కాబట్టి ప్రవచనాలు కూడా క్లోజ్ చేశారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.